సో ఎన్ఎంఎంఎస్లో ఇచ్చేటటువంటి కొన్ని బిట్స్లో ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ చూడండి, అందరూ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 11 into 13 మల్టిప్లై చేస్తే దీనికి ఫార్ములా ఉంది. 11కి మధ్యలో 13కి మధ్యలో ఏమన్నా ఉందా? 12 ఉంది కదా. ఎంత చూడాలి ఇక్కడ 11 into 12, 11 into 13 అంటున్నారు. అంటే మధ్యలో ఒకటి వదిలేసాం. దాని ఆన్సర్ అట మధ్యలో ఏదైతే వదిలేదో దాని స్క్వేర్లోంచి 1 తీస్తే సరిపోద్ది. ఇది మనం చెప్తాను నేను మళ్ళీ. అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, వాడు ఇచ్చేసాడు కాబట్టి. 11 into 13 అడిగితే 12 square minus 1. అలాగే 15 into 17 మధ్యలో ఉంది 16, అంటే 16 square minus 1 ఆన్సర్. 21 into 23 తీసుకుంటే మధ్యలో ఏముంది 22 square minus 1 అనేది ఆన్సర్. ఇప్పుడు దీని ఆన్సర్ మీరు చెప్పగలరా? 48 square minus 1. 48 square minus 1 మధ్యలో ఉంటుంది. అంచేత ఇది అవుతుంది. ఇదేనా కరెక్ట్ ఆన్సర్. అయితే 48 స్క్వేర్ అంటే 2304 అవుతుంది. దాంట్లో 1 తీసేస్తే ఇది కూడా వస్తుంది కదా. అంచేత ఈ రెండు ఆన్సర్లు అవుతాయి. అంచేత ఆప్షన్ ఏమిటంటే డి అవుతుంది. బోత్ బి అండ్ సి. బీసీ రెండు రైటే కాబట్టి అది పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూడండి. కొన్ని ప్యాటర్న్స్ అంటారు చూడాలి. If 11 square is equal to 121, అందరూ అబ్జర్వ్ చేయండి. చూడండి 11 into 11 చేస్తే 121 వస్తుంది. సరే, 3 వందలు అంటే 111 తీసుకుని స్క్వేర్ చేస్తే వచ్చేది 1 2 3 2 1 1 2 3 2 1. అంటే ఇక్కడ ఎన్ని 1లు ఉన్నాయి? 1 2 3 1s ఉన్నాయి కాబట్టి 3 వరకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. 1 2 3 మళ్ళీ వెనక్కి ఇప్పుడు తగ్గించుకుంటే 2 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? వల్ల 4 ఉన్నాయి. అంటే ఆన్సర్ అని చెప్పచ్చు 1 2 3 4 3 2 1 అనేది వాడు ఇచ్చిన ప్యాటర్న్. అప్పుడు అలాగే 5 1లు ఉన్నాయి అనుకోండి. షేర్ చేయండి. 1 2 3 4 3 2 1 3 4 5 వెనక్కి 4 3 2 1 ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది? ఏ. సో ఆప్షన్ ఏ అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చాలా సింపుల్.